చేయడం వల్ల అన్యజనుల ఎదుట నా నామం దూషింపబడేలా నువ్వు చేసావు. మరి అప్పుడు దేవుడు ఏం చేయాలి? అప్పుడు నువ్వు ఈ తప్పు చేయడం వల్ల అన్యజనులు తెలుసుకుని దేవుని పిల్లవాడట, దేవుని కొడుకట, ఇటువంటి పనికిమాలిన పని, ఇటువంటి వ్యభిచారం చేశాడు అని నువ్వు చేసింది అన్యజనులకు తెలిస్తే నా నామం, తండ్రి నామం దూషింపబడుతుంది కదా. అప్పుడు ఈ తండ్రి ఏం చేయాలా చెప్పండి? అది బయటికి రాకుండా హైడ్ చేయాలి కదా. తండ్రి ఏం చేయాలా? అది మనం అలా చేస్తాం. మనం ఏం చేస్తాం? చక్కగా దాచిపెడతాం. కానీ పరమ తండ్రి ఏం చేశాడు? బట్టబయలు చేసి పడేశాడు అంతే. దేవుడు పాపాలను దాయుడు. ఆయన తీర్పు తీర్చినప్పుడు ఆయన నిర్మలుడు, నీతిమంతుడు. అరే నా పరుగు పోతే నా కొడుకు ఎలా చేయడం? పోనీ భరిస్తాను, నేను తప్పదు, కన్నానుగా, భరిస్తాను. దేవుడు మన పాపాలను దాయుడు, బట్టబయలు చేస్తాడు. నువ్వెంత స్మార్ట్గా నువ్వు సెల్ ఫోన్లో డిలీట్ చేయొచ్చు నీ సెర్చ్ హిస్టరీను, లేకపోతే సమస్తమైన దాన్ని. కానీ గాడ్ యొక్క చూపు నుండి తప్పించుకోలేవు. దేవుడు దాన్ని బట్టబయలు చేస్తాడు. ఆ రోజు రాకముందే దేవుడు పిలుస్తున్నాడు, రా, త్వరగా నీ మారు మనసు పొందు, త్వరగా. యవ్వనుడా గుర్తుపెట్టుకో, ఈ యవ్వన కాలం టెంపరీయా కాదా చెప్పండి? యవ్వన వయసు టెంపరీయా? చచ్చేంతవరకు ఉంటుందా ఆ బలం? సంసోనికే బలం లేదు. కొంతకాలం తర్వాత అభిషేకం పోయిన తర్వాత బలం ఉందో సంసోనికి? లేదు. యవ్వనుడా నీ బలం టెంపరీ. యవ్వనుడా నీ ఆపర్చునిటీస్ టెంపరీ. యవ్వనుడా నీ శక్తి టెంపరీ. యవ్వనుడా నీకు ఉన్న తెరవబడిన డోర్స్ టెంపరీ. ఈరోజు నీకు కొన్ని మంచి ఆపర్చునిటీస్ తెరవబడిన డోర్ ఉంటుంది లేదు, అలాగే ముందు ఎంజాయ్ చేద్దాం అనుకుంటే రేపు తెలిసి ఉంటుందా? ఇంకోటి వెళ్ళిపోతాడు, అయిపోయింది నీ పని ఫినిష్. యువర్ లైఫ్ ఈజ్ ప్రెషియస్, యువర్ యూత్ ఈజ్ ప్రెషియస్, యువర్ యంగ్ టైమ్ ఈజ్ వెరీ టెంపరీ. యూజ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఈ యవ్వన జీవితం